రాష్ట్రంలో నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి, కృష్ణా నదులు ఉరకలేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరికి వరద భారీగా పెరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం 15.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకు ప్రవాహం పెరుగుతుందని, రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ఉధృతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉభయ నదులకు వరద పోటెత్తుతుంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల దగ్గర ఉభయ నదులు 12.2 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉభయ నదుల నుంచి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. 9,02,550 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ గోదావరి ఉరకలేస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో మొదటి హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళ్యాణ కరకట వరకు వరద చేరడంతో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లాంచీలు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు అలాగే గోదావరి వరద అప్డేట్స్ ఏంటి? చెప్పచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర అతని ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్ష ప్రభావం ములుగు, భూపాలపల్లి 2 జిల్లాల మీద కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మరికొద్దిసేపట్లోనే రెండో ప్రమాద హెచ్చరికకు చేరువకు వచ్చే అవకాశం ఉంది అనేది అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే పుష్కర్ ఘాట్, ఏటూరు నాగారంలో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ దగ్గర కావచ్చు, అదేవిధంగా మంగపేటలో ఉన్నటువంటి పుష్కర్ ఘాటు, ఈ రామన్నపేట పుష్కర్ ఘాట్, అటు మంగపేటలో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ దగ్గర కూడా ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎగువన పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతంలో మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అంటే రెండో ప్రమాద హెచ్చరికను మించి కనుక వరద ప్రవాహం వస్తే రామన్నపేటతో పాటు కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరికకు వస్తే మాత్రం ఇటు గోదావరి తీర ప్రాంతం, ఇటు రామన్నగూడెం నుంచి మొదలు పెడితే ఒక 5 గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ప్రవాహం వస్తే మాత్రం చాలా గ్రామాలు ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులకు సంబంధించి కూడా సూచనలు చేస్తున్నారు. గోదావరి క్రమక్రమంగా ప్రవాహం పెరుగుతుంది కాబట్టి కోతకు కూడా గురవుతున్న నేపథ్యంలో అధికారులు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రవాహం పెరిగినప్పుడు ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేశారు. ఏమాత్రం వరద పెరిగినా ఇమీడియట్లీ అధికారులకు సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు కూడా తరలి రావాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి సూచనలన్నీ కూడా చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా చూస్తే ములుగులో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువ వర్షపాతం ఇక్కడే నమోదవుతుంది. మొన్నటి వరకు అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా దాదాపు 40-50% కూడా 50% కూడా వర్షపాతం సాధారణ వర్షపాతానికి మించి నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం ఈ 4-5 రోజులు పడినటువంటి వర్షపాతంతో సాధారణ వర్షపాతానికి మించి 40% ఎక్కువ ఎక్సెస్గా వర్షం పడింది అనేది అధికారులు చెప్తున్నారు. మరోవైపు నిన్నటి నుంచి అయితే తేలికపాటి వర్షమే పడుతుంది. దీంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం మాత్రం ములుగు జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లా మీద కనిపిస్తుంది. గంట గంటకు కూడా ప్రవాహం పెరుగుతుంది. అయితే ఇవాళ రేపు కూడా ఈ 2 జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది అనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతోపాటు భూపాలపల్లి జిల్లా, మహబూబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది అనేది వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రామన్నగూడెం దగ్గర ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ వద్ద 15.82 మీటర్ల వరకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టం 15.45 మీటర్ల మేరకు ప్రవాహం చేరుకుంది. అంటే దాదాపుగా
చేరువులకు రెండో ప్రమాద హెచ్చరికలకు చేరువలో ఉంది. దీంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే గోదావరికి వరద పోటెత్తుతుందని చెప్పచ్చు. ప్రాణహిత, ఇంద్రావతి ఈ రెండు వరదల ప్రవాహంతో గోదావరికి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఈ రెండు జిల్లాల మీద ఈ గోదావరి ప్రవాహం ఎఫెక్ట్ పడుతుందని చెప్పచ్చు. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా పెరిగింది. దాదాపు 8,84,630 క్యూసెక్ల వాటర్ను ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. కింద వచ్చిన వాటర్ను వచ్చినట్టుగా దేవుకు వదిలిపెడుతున్నారు. మొత్తం 59 గేట్లను కూడా ఓపెన్ చేసి వాటర్ని అంతా కూడా దేవుకు వదిలిపెడుతున్నారు. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో సేమ్ ఉంది. దాదాపు 9,02,550 క్యూసెక్ల వాటర్ వస్తుంటే అదే స్థాయిలో ఇన్ఫ్లో కూడా వచ్చి 85 గేట్లను వచ్చి దిగువకు వదిలిపెడుతున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారుల ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి వరద పెరగడంతో జాతీయ రహదారిపైనటువంటి ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ వెళ్ళే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం దగ్గర కూడా జాతీయ రహదారి 163పై టేకులగూడెం వంతెన దగ్గర కూడా ఫ్లో ఎక్కువగా పోతుంది. వంతెన పైనుంచి వాటర్ పోతుండడంతో పోలీసులు అక్కడి నుంచి రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు అక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శివార్లో ఉన్నటువంటి రేగుమాగు వాగు పొంగి ఈ టేకులగూడెం వంతెన వరకు కూడా వస్తుంది. కాబట్టి రాకపోకలంతా కూడా నిలిపివేస్తున్నాం. ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించినటువంటి గ్రామాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎవరు ఈ చెరువులలో కావచ్చు, కుంటల్లో కావచ్చు, గోదావరి పరిహా ప్రాంతంలో ఉన్నటువంటి వాగుల దగ్గరకు కూడా వెళ్ళొద్దు అంటూ సూచనలు చేస్తున్నారు. ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ గనులలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే వర్షంకి సంబంధించి ములుగు, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడ లాంటి మండలాలలో మాత్రం అత్యధిక వర్షపాతం పడుతూనే ఉంది. నిన్నటి నుంచి అయితే కొంత వర్షం తగ్గింది. ఎడతెరిపి లేకుండా అయితే చిరుజల్లులు కావచ్చు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కావచ్చు, మోస్తారు వర్షాలు అయితే మాత్రం ఈ మూడు జిల్లాలలో కంటిన్యూగానే పడుతున్నాయి. మిగతా జిల్లాలలో అయితే నిన్నటి నుంచి పెద్దగా వర్షం లేదు, అక్కడక్కడ జల్లులు మాత్రమే పడ్డాయి. కానీ ములుగు జిల్లాను మాత్రం వర్షాలు వెంటాడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు వెదర్ రిపోర్ట్ కూడా ఇటు భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ములుగు, మహబూబాద్ ఈ మూడు జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. భారీ వర్షాలు పడే అవకాశం అనేది సూచనలు వెదర్ రిపోర్ట్ చెప్తుంది. తేలికపాటి నుంచి ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందనే చెప్తున్నారు. మొత్తానికైతే గోదావరి ప్రవాహం ఇప్పుడు పెరుగుతుంది. గోదావరి ప్రవాహం పెరుగుతుండడంతో మాత్రం స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మొన్న కురిచినటువంటి వర్షాలతోటి ఇప్పటికే వరికి సంబంధించి కావచ్చు, ఇక్కడ మిర్చి అత్యధికంగా సాగు చేస్తారు. మిర్చి సంబంధించినటువంటి నారు పోసుకున్నారు, కొన్ని చోట్ల నాట్లు వేసుకున్నారు. ఇవంతా కూడా పొలాలంతా కూడా వాటర్ తోటి నిండిపోయాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లిందనే చెప్పచ్చు. సాగుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరిగే సమయంలో పడ్డ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక మేటలు ఎక్కువగా వేయడంతో ఇటు మంగపేట, అదేవిధంగా ఏటూ నాగారం, ఇటు వాజేడుకు సంబంధించినటువంటి జిల్లా కావచ్చు, వాజేడు మండలం కావచ్చు, వెంకటాపూర్ ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి పరిహా ప్రాంతం, గోదావరి పరిహా ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మొత్తం చాలా చోట్ల పొలాలన్నీ కూడా ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఇటు తాడ్వాయి కావచ్చు, అదేవిధంగా పస్రా, గోవిందరావుపేట ఈ మండలాల మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ములుగు జిల్లాకు సంబంధించి జంపన్న వాగు కూడా ఇంకా ఉధృతంగా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అటు జీడివాగు కావచ్చు, దయ్యాల వాగుకు సంబంధించి కూడా ప్రవాహం ఎక్కువగానే ఉంది. ఇటు లక్నవరంకు సంబంధించి కూడా మత్తడి పడుతుంది. అయితే చెరువులన్నీ నిండుకుండలా ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇంకా ఇవాళ ఈ రెండు జిల్లాలలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని నేపథ్యంలో కూడా ఎవరు చేపల వేటకు కావచ్చు, లేదా స్విమ్మింగ్కి సంబంధించి కూడా కొంతమంది యూత్ వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు వెళ్ళొద్దు, ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలనేది విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా అయితే వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతుండడం మాత్రం ఇటు భూపాలపల్లి, అదేవిధంగా ములుగుకు సంబంధించినటువంటి పరిహా ప్రాంత ప్రజలు మాత్రం ఆందోళన ఉన్నారని చెప్పుకోవచ్చు. సూర్య.